అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి. శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన 2 కళ్లను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడింది. తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది. బయటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ తరువాత చోళరాజులు విజయనగర రాజులచే నిర్మించబడింది. వాయు రూపంలో శివుడు కాళహస్తీశ్వరుడిగా పూజింపబడతాడు. సువర్ణముఖి నదీ తీరాన వెలిసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువ లింగం. లింగానికెదురుగా ఉన్న దీపం లింగం నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడి అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ. శివలింగం ఇక్కడ వర్తులాకారం వలె గాక చతురస్రంగా ఉంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలిపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు, వేశ్య కన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాసిన వంటి వారి కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి 2వ కంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలైంది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన 2వ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. ఈ దేవాలయం చాలా పెద్దది. పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేక చిత్రాలతో కూడుకుని ఉన్నాయి. మణికుండేశ్వరాఖ్య అనే మందిరం ఉంది. కాశీక్షేత్రంలో వలె ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారక మంత్రమును ఉపదేశించి మోక్షం ఇచ్చునని భక్తుల నమ్మకం. దేవాలయ ప్రాంతంలోనే పాతాళ విఘ్నేశ్వరాలయం ఉంది. దేవాలయానికి సమీపంలో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం రాజగోపురం, సింహద్వారం దక్షిణాభిముఖం. స్వామివారు ఉత్తరాభిముఖులై ఉంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రం స్థాపించారు. ఈ క్షేత్రానికి గల ఇతర నామాలు దక్షిణ కైలాసమనియు, సత్య మహాభాస్కర క్షేత్రమనియు, సద్యోముక్తి క్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. పూర్వం 3వ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్య వాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్కు చెందిన శ్రీ రామలింగస్వామి మొదలగు వారు ఈ క్షేత్రంను సందర్శించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండరాళ్లపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు 11వ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది. 1వ కులోత్తుంగ చోళుడు ప్రవేశద్వారం వద్ద గల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. 3వ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాన్ని నిర్మించాడు. సామాన్య శకం 12వ శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను 4 ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. సామాన్య శకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీ కృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన 100 స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమరల దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26న కూలిపోయింది. 10 సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడ పగుళ్లు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. అయితే కూలిపోకముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒకవైపు బాగా బీటలు వారింది. మరో 2 రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై
ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ 2 రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో కూడిన ఒక కమిటీని నియమించింది. సామాన్య శకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నారు. 1912లో దేవకోట్టైకి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు 9 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు. ఈ దేవాలయం పేరు 3 జంతువుల కలయికతో ఏర్పడింది. శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. ఇది స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలోని లింగం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం. ఈ దేవాలయం దేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీ కాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణ ముఖంగాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచలింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగం, చిదంబరంలో ఆకాశలింగము. స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న 2 దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు. ఆలయానికి 4 దిక్కులా 4 గోపురాలు, 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురం నుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తేరు వీధికి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురం నుండి వస్తారు. జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి బిచ్చాలు దీన్ని కట్టించిందంట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్పు గోపురాన్ని బాల జ్ఞానాంబి గోపురమని, ఉత్తరం గోపురాన్ని శివయ్య గోపురమని, పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజన గోపురమని అంటారు. తిరుమంజన గోపురానికి కుడివైపున సూర్య పుష్కరిణి, ఎడమ వైపున చంద్ర పుష్కరిణి ఉన్నాయి. స్వామి అభిషేకానికి వంటకు నీటిని సూర్య పుష్కరిణి నుండి తీసుకెళ్తారు. ఈ గోపురం నుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణ గోపురం నుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మగుడికి వెళ్ళవచ్చును. ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠించబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి అర్ధనారీశ్వరలింగము, అగస్త్యుడు నీలకంఠేశ్వరలింగము, ఆత్రేయుడు మణికంఠేశ్వరలింగము, ఇంకా వ్యాసుడు మార్కండేయుడు, రాయుడు పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్ర లింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై ఉన్నాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య శనిగ్రహ మూర్తులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి, వరదరాజస్వామి, వీర రాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటికలింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా అందరినీ ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, 100 కాళ్ల మంటపము, 16 కాళ్ల మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. 100 కాళ్ల మంటపం చక్కని శిల్పాలకు నిలయం. 16 కాళ్ల మంటపంలో 1529లో
అచ్యుతదేవరాయలు పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తరలింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలు ఉన్నాయి. ఇది రాహుకేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గురైన వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రము అని పేరు వచ్చింది. సర్పదోషము, రాహుకేతు గ్రహ దోషాల నుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు. దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారం నుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువయ్యున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలు అందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనిపించదు. ఇక్కడ వైదిక సాంప్రదాయానికి ప్రముఖ స్థానం ఉంది. ఆలయంలో జరిగే కొన్ని సేవలు కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్రనామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వర స్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం, ప్రదోషనంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతి దీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష పూజ, పౌర్ణమి నాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము. ఆలయం పరిసరాలలో 36 తీర్థాలున్నాయట. సహస్రలింగాల తీర్థము, హరిహర తీర్థము, భరద్వాజ తీర్థము, మార్కండేయ తీర్థము, మూక తీర్థము, సూర్యచంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని పాతాళ గంగా లేదా మూక తీర్థములోని తీర్థాన్ని సేవిస్తే నత్తి మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందంటారు. ధర్మకర్తల మండలి పరిపాలనలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వసతి గృహం, జ్ఞాన ప్రసూనాంబ వసతి గృహం, బాల జ్ఞానాంబ సత్రము, శంకరముని వసతి గృహము, త్రినేత్ర నటరాజ వసతి గృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతి గృహాలు ఉన్నాయి. దేవస్థానానికి ఆదాయం సుమారు 7 కోట్ల రూపాయలు ఉంది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పథకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతుంది. పండుగల విషయానికి వస్తే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజుల్లో ఆలయం లోపలనే కాకుండా 4 ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన 3 రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నిర్వహిస్తుంది. అన్నింటికన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు 1,00,000కు పైగా భక్తులు స్వామి దర్శనార్థం విచ్చేస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్యకారులు భక్తులను తమ కౌశలంతో రంజింపచేస్తారు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగి శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాత రోజు జరిగే రథయాత్రల్లో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్తోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామివారిని, అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులో గల పెళ్లి మండపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్లి చేసుకోలేని పేదలు స్వామి అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్లి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ. ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ 9 రోజుల పాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించడం జరిగింది. మరికొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ధర్మరాజుల స్వామి తిరునాళ్లు కూడా 5 రోజుల పాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపది అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాట పర్వం చదివిన రోజున పట్టణంలో ఖచ్చితంగా
వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఇంకా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగే 7 గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని 7 వీధుల్లో 7 రూపాల్లో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ 7 విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధుల్లో ప్రతిష్ఠిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టిపడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయానికి ప్రవేశ ద్వారము వైపున పాతాళ గణపతి ఆలయం ఉంది. ఇందులోనికి ప్రవేశము ఒకరికి మాత్రమే ఉంది. మెట్ల ద్వారా లోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గంలో ఉంది. దాదాపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం ఉంది. ఈ స్వామి కోర్కెలు తీర్చేవాడని ప్రసిద్ధి. ఇదండి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన పూర్తి విషయాలు. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి తెలిసిన వారికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.